కుండలే కాదు, కుండతో పాటు మట్టి గ్లాసు, మట్టి జగ్గు, మట్టితో చేసిన వంట పాత్ర, మట్టి గురిగి, వాటితో పాటు బెల్లం, చింతపండు, మామిడికాయ, యాప పువ్వులిగిన మొత్తం అన్ని కలిపి పెద్ద పెద్ద కాటన్ బాక్సులలో పెట్టి ఉగాది కిట్ పేరు మీద వంచిపెట్టిండు మంత్రి పొన్నం సారు. మొత్తం ఎన్ని కిట్లు తయారు చేయించుండో గానీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్కు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్కు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్లకు ఈ ఉగాది కిట్లు పట్టుకపోయి ఇచ్చిండు. ఇక అవి ఇప్పి చూసి మస్తు ఖుషయ్యారు సార్లంతా. మరి ఎన్నడు లేని ఇట్లా ఎందుకని ఉగాది కిట్లు వంచే ప్రోగ్రాం పెట్టుకున్నాడు పొన్నం సార్ అని అంటే, కుల వృత్తులను కాపాడాలి, పాత రోజులు గుర్తు చేసుకోవాలి, మళ్ళీ ఆ రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో అదట ఉగాది కిట్లు వంచిపెట్టుట్ల మంత్రి పొన్నం సారుకున్న ఇంటెన్షను. అయినా కుండల నీళ్లు తాగినా, మట్టి పాత్రల వండిన వంటలు తిన్నా పేయికి చాలా మంచిదని పెద్దోళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ అంతా స్టీలు, రాతిండి గిన్నెల వంటలేనాయే. మళ్ళీ వెనుకటి పద్ధతులు కొంతమంది ఆడాడ పాటిస్తున్నారు అనుకో. అన్నట్టు మంత్రి పొన్నం సార్ ఒక్కడే కాదు, ఇటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సార్ కూడా పబ్లిక్ ఫ్రీగా మట్టి కుండలు వంచిపెట్టిండు. మంచిగుంది పో. ఇటు మంత్రి గారు, అటు ఎమ్మెల్యే గారు ఇంకెవరన్నా వంచిరో లేదో ఎక్కడన్నా గానీ కుండలు, ఉగాది కిట్లు వంచే ప్రోగ్రాం అయితే కొత్త ట్రెండే. ఇట్లా మళ్ళొచ్చే ఏడాది కల్లా తెలంగాణలో పబ్లిక్ అందరికి ఉగాది కిట్లు ఉచితంగా వంచిపెట్టే కొత్త స్కీమ్ ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుండు కదా సీఎం రేవంత్ సార్తో చెప్పి అనుకున్నారట. కుండల పంపిణీ ముచ్చటరికైనా కొంతమంది పబ్లిక్.